హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్ అండ్ హెల్తీ చపాతీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చపాతీ అనే డిష్ మనకి డైలీ ఫుడ్లో చాలా ఇంపార్టెంట్. సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. ఒక బౌల్లో పిండిని తీసుకోవాలి, సాల్ట్ యాడ్ చేయాలి. ఈ వీడియోలో నేను సాల్ట్ తీసుకోలేను, మీ ఆప్షనల్. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని కలపాలి. సాఫ్ట్గా స్మూత్గా పిండిని కలిపితే చపాతీ పర్ఫెక్ట్గా వస్తుంది. మంచి స్మూత్ పిండి వచ్చాక కవర్ చేసి ఒక 20 minutes రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం వల్లనే చపాతీ సాఫ్ట్గా వస్తుంది. రోల్ చేసేటప్పుడు కొంచెం డ్రై ఫ్లోర్ యూస్ చేస్తూ పిండిని రోల్ చేసుకోవాలి. అప్పుడే స్టిక్ అవ్వకుండా రౌండ్గా వస్తుంది. రౌండ్గా రాలేదని ఏం టెన్షన్ పడకండి. టేస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రోల్ చేసుకున్న పిండిని తీసుకొని చేయాలి. చేసేటప్పుడు స్లోగా చేయాలి. చపాతీ మరి అంత మందంగా కాకుండా అంత పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. మీడియం సైజులో చేసుకోవడం వల్లనే చపాతీ సాఫ్ట్గా ఎంతో టేస్టీగా వస్తుంది. అలా రౌండ్గా అన్ని చపాతీలు ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీ చేయాలి. ఒక సైడ్ 30 seconds 40 seconds వేసుకొని ఫ్లిప్ చేసి ఇంకో వైపు కుక్ చేయాలి. లైట్ బ్రౌన్ స్పాట్స్ వస్తున్నాయి అంటే చపాతీ రెడీ అయినట్టు అర్థం. ఇంకా సాఫ్ట్గా చపాతీ కావాలి అనుకుంటే ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ లేకున్నా చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియోలో నేను ఆయిల్ అప్లై చేయడం లేదు. అప్లై చేయకున్నా సాఫ్ట్గా చపాతీలు వస్తాయి. మిగిలిన చపాతీలు కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. చపాతీ ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.